మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. పూరి జగన్నాథ్కి సంబంధించి ఎన్నో విశేషమైన సీక్రెట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనం ఎక్కడ విననివి, తెలుసుకోలేనివి ఈ వీడియోలో మనకి అనంతలక్ష్మి అమ్మగారు తెలియజేస్తారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, పూరి రథయాత్ర రాబోతోంది కదా, అనేక విషయాలు ఉంటాయి పూరికి సంబంధించి. తొబ్బుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది ధనం అంటారు కదా, ఆ టైప్లో ఆయన గురించి ఎంత విన్నా తక్కువే అనిపిస్తుంది. తెలుసుకున్నా ఇంకా ఎప్పుడు ఎక్కడో ఎవరో ద్వారా ఇంకో కొత్త విషయం తెలుసుకుంటామమ్మా. సో అలాంటి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేసుకుందాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం. సుభద్ర బలభద్రులతో కూడుకున్నటువంటి నీలాచలంలో ఉన్న జగన్నాథుడికి నమస్కారం. ఇప్పుడు మనం పూరి అని చెప్పేటటువంటి పేరు ఏదైతే ఉందో దానికి శ్రీపురం, జగన్నాథపురి, పురుషోత్తమపురి, నీలాచలము అనే పేర్లు ఉన్నాయి. ఇదివరకు ఆ పేర్లతో ఉండేదమ్మా. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటాయంటే అన్ని పేర్లు కూడా ఒకేసారి పిలిచేటట్టుగా కూడా ఉంటాయి. ఇది సప్త మోక్షదాయక పురాలలో ఒకటి. పురి అని మొదలు పెట్టుకుంటాం కదా, పురి ద్వారకా చైవ అని చెప్పి సప్తైత మోక్షదాయక అని. అలాంటి వాటిల్లో కూడా పూరి క్షేత్రం ఏదైతే ఉందో దాన్ని మనం పూరి అందేని అంటున్నాం. అది పూరి అయింది వ్యవహారంలో. అదే జగన్నాథపురి. పురి అంటే పురము, పురము అంటే శరీరం. ఎక్కడైతే జగన్నాథుడు దాన్ని తన శరీరంగా భావించి ఆత్మగా జగన్నాథుడు ఉంటాడో అది జగన్నాథపురి. పురుషోత్తమపురి, పురుషోత్తముడైనటువంటి భగవంతుడు ఏ నగరాన్ని తన శరీరంగా చేసుకుని తాను అక్కడ నివాసం చేస్తాడో అది పురుషోత్తమపురి. అలా అటువంటి పూరి క్షేత్రం పరమ పవిత్రమైంది. తవ్వుతున్న కొద్దీ విశేషాలు వచ్చాయన్నారే, చాలా విశేషాలు ఉన్నాయి గనక పరిమితమైన సమయంలో చెప్పేవి కొన్నే ఉంటాయి. ఎప్పుడైనా పరిమిత సమయంలో వాళ్ళు కొన్ని చెప్పుకుంటే ఇంకా మిగిలిపోతాయి. ఆ క్షేత్ర మహాత్మ్యాలు గనక చూసినట్టయితే ఒక పెద్ద గ్రంథమే ఉంటుంది. అటువంటి దాంట్లో మనం పరిమితమైన సమయంలో కొన్నే ఉంటాయి కనుక కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. ఇది ఎప్పుడు అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉండేటటువంటి క్షేత్రం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరం వదిలేసిన తర్వాత అక్కడి నుంచి, అంటే శరీరాన్ని త్యాగం చేసేసాడుగా ఆయన, చేసిన తర్వాత నేను ఈ క్షేత్రంలో ఉంటాను అని అనుకున్నాడట. అక్కడికి వచ్చి ఉన్నాడు అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇక్కడ ఉన్నాడని చెప్తారు. ఆయన గుండె అందులో ఉంటుంది, విగ్రహం అందులో ఉంటుంది. గుండె తగులుతుంది, ముట్టుకుంటే స్పర్శకి తెలుస్తుంది అనిను. తర్వాత వైద్యులు వచ్చి పరీక్ష చేసి, మన వైద్యులు కాదండి, మన వాళ్ళు అటు ఇటు మాట్లాడతారు. మనం ముందరే అభిప్రాయాలు ఏర్పరచుకుని ఉందంటే ఉందని చెప్పడానికి, లేదంటే లేదని చెప్పడానికి సిద్ధపడేస్తాం. కానీ అట్లా కాదు. ఆంగ్లేయ వైద్యులు ఆ కాలంలో చూసి ఆ గుండె కొట్టుకోవడం, దాని తాలూకు అన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసి సాక్షాత్తు అందులో భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు చెప్తారు. గుండె కొట్టుకోవడమే కాదమ్మా, సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం వస్తూ ఉండగానే, ఇది జ్వరాలు వచ్చే ఋతువు కదా, ఆయనకు కూడా జ్వరం వస్తుందట. ఆయనకే కాదు, ఆయన అన్నగారికి చెల్లెలకి కూడా. ఎలా తెలుస్తుందమ్మా అది? వాళ్ళకి ఆ సమయానికి తెలుస్తుందా, అర్చకులకి ఆ సమయం. ఆషాఢ శుద్ధ విద్య, ఆషాఢ మాసమే కదా మనకి జ్వరాలు వచ్చేటటువంటి కాలం. అందుకే కదా ఈ ఆషాఢ మాసంలో చాలా పనులు పక్కకు పెట్టమంటారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అత్తగారి పుట్టింటికి పంపించడం, ఇవన్నీ కాస్త శరీరంలో నలత ఉండే రోజులు కనుక తీసుకెళ్తారు. ఈ 7 రోజులు అక్కడి నుంచి గుండీచా మందిరానికి తీసుకెళ్తారు. గుండీచా ఈయనకున్న పిన్ని గారు అని చెప్తారు. 2 పిన్నులు ఉన్నారు ఈయనకి. ఒక ఆవిడ గుండీచా, ఒక ఆవిడేమో మౌసీజీ అని చెప్తారు. ఈ గుండీచా మందిరానికి వెళ్ళి 7 రోజులు అక్కడ ఉంటాడు. బయలుదేరి వెళ్లే రోజు, తిరిగి వచ్చే రోజు కలిపితే 9 రోజులు అవుతాయి. ఈ 9 రోజులు గొప్ప యాత్రగా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇది పిన్ని అని ఎందుకు చెప్తారంటే, ఇంద్రద్యుమ్న మహారాజుకి ఈ కృష్ణుడు కలలో కనిపించి తనని ఇక్కడ ప్రతిష్ఠించటానికి కావలసినటువంటి విగ్రహం నీకు సముద్రంలో కొట్టుకొస్తుంది. ఒక మద్ది చెట్టు అని ఒక చోట చెప్పారు, మర్రి చెట్టు అని ఒకటి చెప్పారు. ఆ చెట్టు వస్తుంది, దాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది. కొన్ని లక్షణాలు చెప్పి దాన్ని గుర్తించి దానితో మా 3 విగ్రహాలు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించు అని చెప్తాడు.
ఆయన ఆశ్చర్యపోయి ఇది ఎలా కుదురుతుంది, ఒక చెట్టు రావడం ఏంటి, చెట్టుని విగ్రహాలుగా చెక్కడం ఏమిటి అది అనుకుని కలలో కనిపించాడు కదా అని వెళ్ళి చూస్తే దొరుకుతుంది చెట్టు, ఆయన చెప్పిన లక్షణాలు ఉన్న చెట్టు. దాన్ని సేవకులు ఉంటారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, తెచ్చారు. దాన్ని ఎలా పర్టికులర్ వంశం వాళ్ళే చేస్తారంట కదా, ఆ ఇంద్రజుమ్నుడి వంశం వాళ్ళే ఇప్పటికే అక్కడ ధర్మకర్తలుగా ఉన్నారు దేవాలయానికి. ఆ రాజులు కూడా ధర్మకర్తలు అంటే సేవకులు. ఆయన చీపురుతో తుడిస్తే గాని, ఆయన సేవకుడు కదా, రాజుగారు చీపురుతో తుడిస్తే గాని అది రథం కదలదు. సరే, రాజుగారు కనుక బంగారం చీపురుతో తుడుస్తాడు, మనమైతే మామూలు చీపుర్లు కానీ. అంటే రాజు కూడా సేవకుడు అనడానికి ఎంత గొప్ప విశేషమో చూడండి. తెప్పిస్తారు, దాని విగ్రహం ఎలా చెక్కాలి ఏదంటే అది కూడా ఆయనకి, నీకెవరో ఒక ఆయన వస్తాడులే వచ్చి చెక్కుతాడు అంటే ఒక ఆయన వచ్చి చెక్కుతానంటాడు. ముసలి బ్రాహ్మడు, ముసలాడేంటి ఏం చెక్కుతాడు ఎంతకాలం అంటే నేను చెక్కుతాను అని చెప్పి, ఈ ఇంద్రజుమ్నుడి భార్య గారి పేరు గుండీచ, ఆవిడ మందిరంలో అక్కడ పెడతారు దాన్ని. అది తలుపులేసి మీరెవరు ఈ ప్రాంతానికి రావడానికి వీల్లేదు, ఫలానా రోజు వరకు తలుపు తెరవడానికి వీల్లేదు, కనీసం పరిసరాల్లోకి వచ్చి మీరు ఈ చెక్కని చెక్కుతుంటే శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం కూడా వినడానికి వీల్లేదు, కన్ను తెరిచి తలుపు తెరిచి చూస్తే కళ్ళు పోతాయి, వింటే చెవులు వినపడం, ఇట్లాంటివి చెప్తా. సరే, ఒక మనిషి ఇలా చెప్పాడంటే తప్పనిసరిగా నమ్మాలి కదా అనుకున్నాడు. సమయం దగ్గర పడుతోంది, ఆ వృద్ధ బ్రాహ్మడు అక్కడక్కడ కనపడుతున్నాడు కానీ ఎక్కడ పనిచేస్తున్నాడు కనపట్టల్లా. అనుమానం వచ్చి ఒక రోజు తలుపు తీసి చూశాడు, అప్పటికి సగం చెక్కు ఉంది విగ్రహం, అంతే. బాధపడతాడు. బాధపడితే ఒక కథ ప్రకారం నారదుడని, ఒక ఇతివృత్తం ప్రకారం అశరీరవాణి పలికింది అంటారు. ఈ విగ్రహం ఇలాగే ఉంటుంది, దీనికి ఇంతవరకే చాలు, దీనికి పూజలు జరగచ్చు. ఎందుకంటే విగ్రహంలో ఏ అవయవం లోపం ఉన్నా పూజకు పనికిరాదు, కానీ ఇది ఇలా జరపచ్చు అని చెప్తారు. తర్వాత ఇవి దారు విగ్రహాలు, దారు అంటే చెక్కతో చేసినవి. చెక్కతో చేసినవి ఎంతకాలం ఉంటాయి, ఉండవు కదా. అందుకని వాటికి కొంత కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితి తర్వాత మళ్ళీ అలాగే వాళ్ళకి విగ్రహాలు దొరుకుతుంది, చెట్టు దొరుకుతుంది, ఆ చెట్టును మళ్ళీ చెక్కించి పెట్టాడు. ఇదంతా సంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ గుండీచా మీరు అన్నారే అది గుండె కొట్టుకోవడం ఏమిటని, ఆ గుండీచా మందిరానికి వెడతారు జ్వరం వచ్చి. వెళ్ళి అక్కడ 3 రోజులు వాళ్ళకి ఎప్పుడు 56 రకాల సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న ఆహారాలు నివేదం, ఎక్కువ భాగం అన్నంతో వండిన పదార్థాలే ఇవన్నీ. పైగా గమ్మత్తుగా ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు ఆ గిన్నెలన్నీ. కుండల్లో వండుతారు. పైగా ఈ కుండల్లో ఉండడానికి కూడా ఒక కారణం ఉంది, కుండల్లోనే వండడానికి. నీలి అనేటటువంటి ఒక ఆవిడ కుండలు చేసేదిట. ఆ కుండల మీద ఈ జగన్నాథుడి ముద్రలేవో ఉండేవిట. అవేవో పవిత్రమైనవని అందరూ ఆవిడ దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళట. అడుగుతూ ఉంటే ఆవిడకి ఆ పనులు చేయడంలో, కుండలు తయారు చేయడంలో ఉండిపోయి రథయాత్ర చూడ్డానికి రాలేక రథయాత్రకి నేను వెళ్ళలేకపోతున్నాను బాధపడిందిట. అప్పుడు రాజుగారి కల్లో కనిపించి ఆ నీలికి రథయాత్ర జరిగే ప్రాంతం కనపడుతూ ఉండే చోట స్థలం నువ్వు అక్కడ కూర్చుని చేస్తుంది, కుండలు చేస్తూనే రథయాత్ర చేస్తుంది అని చెప్తూ, ఆ కుండలే ఈయనకి వంట పాత్రలు. ఇప్పటికీ కుండల్లోనే ఉంటాయి ఆయనకి వంట పాత్రలన్నీ. ఈ కుండకి ఎంత విలువ, కుమ్మరికి ఎంత విలువ, ఏ పని చేసే వాళ్ళకైనా అసలే వృత్తి ఏదైతే ఉందో, అది ఎటువంటి వృత్తి అయినా మనం తక్కువ ఎక్కువ అనుకుంటాం, కానీ వాటన్నింటికీ కూడా వృత్తిని దైవంగా భావించి చేస్తే ఆ చేసినటువంటి వాళ్ళందరూ గుడిలో పూజ చేసిన అర్చకుడితో సమానమైనటువంటి విలువ కలిగిన వాళ్ళు. అంతే కదమ్మా. ఈ విధంగా ఆ కుండల్లోనే ఈయనకి అన్ని రకాల 56 రకాల వంటలు చేసి పెడతారు కదా. ఈ 7 రోజులు బెటరు. ఈ 7 రోజులు సాత్వికమైనటువంటి ఆహారం. జ్వరం వస్తే మనం పచ్చం ఎట్లా పెడతామో అట్లా పెడతారు. కొన్ని రకాలైనటువంటి ఔషధాలతో కూడినటువంటి వాటిలతో స్నానాలు చేయించటం, ఇట్లాంటివన్నీ ఉండి 7 రోజులు అయిపోయాక, అంటే అప్పటికి 8వ రోజు అవుతుంది. ఒక రోజు రథయాత్ర 1.5 మైలు పెడతారు గుడి నుంచి గుండీచా. అక్కడి నుంచి మళ్ళీ 1.5 మైలు తిరిగి రావాలి. మొత్తం 3 మైళ్ళ రథయాత్రది. ఈ వచ్చేటప్పుడు అక్కడ ఇంకొక పిన్నుంది మౌసిచి, వాళ్ళ ఇంటి దగ్గర ఆగితే ఆవిడేదో పెద్ద ఒక పేడ సంథింగ్ ఒకటి దాని పేరు పెద్దదనమాట, ఒక పాలతో చేసిన అటువంటిది ఇస్తుంది. అది స్వీకరించుకొని వస్తారు. అంటే ఆరోగ్యం వచ్చింది కదా,
కొంచెం కోలుకున్నాడు కదా అని. ఆ తర్వాత మళ్ళీ అభిషేకం చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇది దశమి నాటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆషాఢ శుద్ధ విధియ నాడు బయలుదేరతాడు. 9 రోజులు అయ్యేటప్పటికి దశమి నాటికి మళ్ళీ తన ఆలయానికి చేరుకుంటాడు. విశేషం ఏమిటంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక స్వామి ఆయన భార్య ఇద్దరే ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఉంటారు? బలభద్రుడు, పక్కనే మధ్యలో జగన్నాథుడు, ఇటు పక్కన చెల్లెలు సుభద్ర ఉంటారు. మణివేదిక అంటారు దాన్ని, వాళ్ళు పెట్టేటటువంటి పెద్ద వేదిక. దానికి పక్కన అమ్మవారు ధాత్రిదేవి ఉంటారు. ధాత్రిదేవి అంటే భూదేవి, లక్ష్మి అంటే మహాలక్ష్మి, వీళ్ళు ఉన్నారు. అదనమాట చాలా విశేషం. ఒకటే రథం పైన వెళ్ళారు కదమ్మా? ఒకటే రథం పైన వెళ్ళారమ్మా. ముగ్గురికి 3 రథాలు ఉన్నాయి. జగన్నాథుడి రథమేమో 45 అడుగులు ఎత్తున ఉంటుంది. దానికి నందిఘోష అని పేరు, నందిఘోషం. తర్వాత 44 అడుగుల ఎత్తు ఉంటుంది బలభద్రుడి రథం, దాని పేరు తాళధ్వజం. ఆయనకి బలభద్రుడికి తాడి చెట్టు గుర్తమ్మా. ఆయన కొంతకాలం ఇక్కడికే వచ్చాడు. నాగలి, తాడి చెట్టు, ఇవన్నీ ఆయన గుర్తు. మనకి నాగావళి నది ఉందే, అది ఆయన వచ్చి అక్కడ తయారు చేసిందనే చెప్తారు. అదే తర్వాత సుభద్రాదేవిది 43 అడుగుల ఎత్తు ఉంటుంది. దర్పదళనం అంటే అహంకారం పోగొట్టేటటువంటిది అని అర్థం. అలా 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 రథాల్లోనూ వచ్చాక లక్ష్మీదేవి ఇక్కడ ఉంటుందిగా. తిరిగి వచ్చాక అబ్బో తలుపు దగ్గర ఆవిడ ప్రశ్నలు, ఈయన సమాధానం చెప్పడం, ఎవరు వచ్చారు, ఏమిటి, ఎక్కడికి వెళ్ళా, ఇదంతా కూడా చాలా చాలా మంచి విశేషంగా ఉంటుంది అని చెప్తారు. కానీ అందరికీ ఇవన్నీ చూసే అవకాశాలు చాలా తక్కువమ్మా. ప్రధానంగా రథం లాగడం మీదే వాళ్ళకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. సుమారుగా 200 అడుగులు అనుకుంటాను కొబ్బరితో తయారు చేసిన తాడు పట్టుకుని లాగుతారు. అందరిలో ఎవరు ఇంకేమీ ఉండవు, మనుషులు లాగడమే ఆ రథాన్ని. ఇంత పెద్ద రథాలను ఒకదాంతో ఒకదానికి కలిపి, ఇన్నిటినీ కలిపి, అసలు ఆ రథమే చాలా విశేషమైనటువంటిది. అసలు ప్రపంచంలో దీనికి సంబంధించినటువంటి కన్నా గొప్ప యాత్ర ఇంకోటి ఉండదు. జగన్నాథ రథయాత్ర అంటే ప్రపంచం. ఆఖరికి శ్రీశ్రీ గారు మరో ప్రపంచం పిలుస్తోందన్న దాంట్లో కూడా చెప్తాడు, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి రథచక్రాలు అంటాడు. అంటే జగన్నాథ రథచక్రాలను అందరినీ కలుపుకు వెళ్ళేవి. ఈ జగన్నాథుడి దగ్గర ఉండే విశేషం ఏమిటంటే ఇక్కడ ఎటువంటి భేదం లేదమ్మా. వీళ్ళు రావచ్చు, వీళ్ళు రాకూడదు, హిందువులు అయి ఉండాలి, అదొక్కటే లెక్క. కాని వాళ్ళకి లోపల ప్రవేశం లేదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావచ్చు, అందరికీ సమానంగా ఉంటుంది. నువ్వు నన్ను ముట్టుకున్నావు, నన్ను ముట్టుకోలేదు అంటూ ఇలాంటివి ఏమీ ఉండవు. అందుకని ప్రతిదాని ఏదన్నా తేడా లేకుండా ఉంటే వాళ్ళని ఏమంటారు, సర్వం జగన్నాథం అంటూ ఉంటాం. ఆ పదం విన్నాం కదా. అంటే సమస్తాన్ని కూడా ఆయన జగత్తునంతా తనదిగా భావించుకుని తను దానికి జగన్నాథుడుగా అనుకుంటాడు. కానీ జగన్నాథుడు అంత విశిష్టమైనటువంటిది అనమాట. అటువంటిది ఎవరైతే పాపిష్టులో వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. మరి ఒకప్పుడు ఈ వంశంలో ఒక రాజు మహమ్మదీయులు తనని బలవంతం చేస్తే రాజ్యం ధ్వంసం కాకుండా ఉండడానికి తాత్కాలికంగా ఇస్లాం స్వీకరించాట. లోపలికి రానియలేదప్పుడు. రానియకపోతే ఏడిచాట, నేను నీ ఆలయాన్ని, రాజ్యాన్ని రక్షించటం కోసం తాత్కాలికంగా పైన మనస్ఫూర్తిగా కాదు స్వీకరించాను, రక్షించాను, నాకు నువ్వు దర్శనం ఇవ్వకపోతే ఎట్లా అంటే అప్పుడు గర్భగుడిలో కాకుండా కాస్త బయటగా ఒక రూపాన్ని పెట్టి అక్కడ స్థాపించారు. ఆయన్ని పతిత పావనుడు అంటారు. అంటే ఎవరైనా సరే లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పతిత పావనుడిని చూసుకుంటే లోపల ఉన్నటువంటి ఆయన్ని చూసినట్టే. పైన జెండా కూడా ఊర్లో ఎక్కడి నుంచి ఏ దిక్కు నుంచి చూసినా కనిపిస్తుంది. డైరెక్ట్ గా ఆయన దర్శించుకోవడం ఎంత ప్రధానమో ఆ గుడి పైన ఉండేటువంటి నీల చక్రాన్ని దర్శించుకోవడం కూడా అంత ప్రధానం. నీలిరంగులో ఉంటుంది, అష్టధాతువులతో తయారు చేయబడింది. ఇది సుదర్శన చక్రంగా భావించబడుతూ ఉంటుంది. ఈయనతో పాటు తెప్పోత్సవానికి వాటికి వెళ్ళేది కూడా ఈయన పక్కన ఈ ముగ్గురు కాక సుదర్శన చక్రం కూడా ఉంటుంది. ఈ 4ని తీసుకెళ్తా అక్కడ మణివేదిక మీద కూడా ఉంటుంది సుదర్శన చక్రం.
అంత విశిష్టమైంది. ఒక్క విశేషం ఉందమ్మా. అమ్మా. కొన్ని మెట్లు ఎక్కాలి. 22 మెట్లు ఎక్కేటప్పుడు 3వ మెట్టు యముడికి సంబంధించిందిట. దానికి నమస్కారం చేసుకుని పెడతారు. వచ్చేటప్పుడు మాత్రం 3వ మెట్టు ఎక్కకూడదు, తొక్కకూడదు. తొక్కకుండా దాటి రావాలా? ఎందుకు అంటే మొదటిసారి ఎక్కేటప్పుడు మనకున్న అపమృత్యువు పోతుంది, దిగేటప్పుడు తొక్కితే అపమృత్యువు వస్తుంది. అందుకని ఆ యమ సంబంధమైనటువంటి ఆ మెట్టుని వెళ్ళేటప్పుడు తొక్కచ్చు కానీ దిగేటప్పుడు తొక్కకూడదు అంటారు. అలాగే 7వ మెట్టు దగ్గర దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగం 7వ మెట్టు దగ్గర పెడతారు. దాన్ని పితృదేవతలకు సంబంధించిన మెట్టుట. అందుకని మనం ఇచ్చేది పితృదేవతలకు ఎడుతుంది. చాలా ప్రాధాన్యం ఉంది. ఆఖరికి జగన్నాథుడు కూడా అక్కడ భీష్మాష్టమికి అనుకుంటాను పితృదేవతలకి తర్పణాలు పిండాలు పెడతాడు అక్కడ. అంత విశిష్టత, అంత విశేషం కదా అమ్మ. ఇది ఎంత విశేషం పితృదేవతలకి. అయ్యాక ఇప్పుడు ఏమవుతుంది, స్వామివారికి తీసుకెళ్ళేటప్పటికి అది మామూలు ఆహారం, ఆయన దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు భోగం, అక్కడ ఆ భోగం ఆయనకి నైవేద్యం పెట్టాక ప్రసాదం, ఈ పితృదేవతలకు సమర్పించిన తర్వాత మహాప్రసాదం అయిన తర్వాత అక్కడ విమలాదేవి ఉంటుంది. ఆవిడికి సమర్పించిన తర్వాత ఈ 8 చండికలు ఉంటారు అక్కడ, 8 మంది శివులు ఉంటారు అక్కడ, శివరూపాలు ఉంటాయి 8 దిక్కుల నగరానికి. వాళ్ళే పాలకులు. వాళ్ళకి సమర్పిస్తే విమలాదేవికి సమర్పించిన తర్వాత అది మహాప్రసాదం అవుతుంది. ఆ తర్వాతే మనం ఇంకా ప్రసాదంగా వచ్చేది ఇది. తర్వాత అక్కడ ఈ 8 మంది శివరూపాలతో పాటుగా ఒక ఆయన ఆలయంలోనే ఉంటాడు, ఒక శివుడు. ఈయన్ని తన తెప్పోత్సవాలకి వాటికి కూడా తోడు తీసుకెళ్తాడు. ఇవి కాక హనుమంతుడు కాపలా. అక్కడ హనుమంతుడు వాళ్ళు కూడా ఉంటారమ్మా పూరిలో. 4 ద్వారాలు ఉంటే 4 ద్వారాల దగ్గర హనుమంతుడు ఉంటాడట. సముద్రం పొంగి రాకుండా కాపలా కాయవయ్యా అంటే హనుమంతుడు ఒకసారి రాముడి మీద ప్రేమతో రాముడి దగ్గరికి వెళ్ళిపోయాట. హనుమంతుడు లేడు కదా అని సముద్రం పొంగొచ్చిందిట. దాంతో జగన్నాథుడు ఆయనకి బేడీలు వేశాట, నువ్వు ఎక్కడ కదలడానికి వీల్లేదని. బేడి ఆంజనేయుడు అక్కడ ఉంటాడు. బేడి ఆంజనేయుడు అక్కడ మనకు కనపడతాడు, అక్కడ కూడా కనపడతాడు. మరి ఏం చేస్తాం, ఆయన జాతది. ఎంత భక్తున్నా అప్పుడప్పుడు చాంచల్యం ఉంటుంది కదా, ఆ చాంచల్యం లేకుండా కట్టేస్తాడు. కట్టుబడతాడు కూడా. ఆయన్ని కట్టడానికి పైకి తాళ్ళు అనుకుంటాం కానీ తాళ్ళక్కర్లేదమ్మా. హనుమంతుడిని కట్టడానికి ఏం కావాలి? అందులో ఆయన కాదు, హనుమంతుడిని కట్టడానికి ఏం కావాలమ్మా? రామనామం. అంతే, ఇంకేం అక్కర్లా. ఇలాంటివి ఎన్నో విశేషాలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఇందులో చాలా కొద్దిగానే మనం చెప్పుకున్నాం అంతే. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో జాగర్నాట్ యాత్ర అంటాడు వాడు. జాగర్నాట్ అన్న పదానికి చాలా ప్రసిద్ధమైనటువంటి పవర్ఫుల్ అని ఇంగ్లీష్లో అర్థం. జగన్నాథ్ అంటానికి వాళ్ళు అట్లా పెట్టుకుంటారు. కానీ అవును, మోస్ట్ మిస్టీరియస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని విన్నాను. అవునమ్మా. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర విన్నవన్నీ ప్రతిసారి మళ్ళీ నేను కొత్తగానే వింటున్నా. అసలు మనం ఇయర్స్ టుగెదర్ చేస్తున్నాం. ఇంకా సాక్షి గోపాల్ ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బోల్డ్ ఉన్నాయి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మరి కొన్ని విశేషాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.